హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఓం గం గణపతే నమః. అయితే ఈ వీడియోలో మనం తెలుసుకోబోయేది ఏంటంటే, జనవరి నెల అంటే 2025 సంవత్సరంలోకి మనము కొత్తగా అడుగుడబోతున్నాం కదండి. మరి నూతన సంవత్సరము ఆంగ్ల సంవత్సరాది. అయితే ఈ నూతన సంవత్సరాదిలో మొదటి నెలలో మనకి మంచి రోజులు ఉన్నాయా లేవా అనే విషయం అనేది తెలుసుకుందామండి. సాధారణంగా అయితే ధనుర్మాసం నుంచి పుష్యమాసము అంటే పుష్య అమావాస్య వరకు మామూలుగా అయితే శుభకార్యాలు ఏవి చేయరండి. ఇది ఒకటి గమనించగలరు. ఎందుకంటే ధనుర్మాసము పూజలకి నిలవైన మాసం అని చెప్పుకుంటారు, కానీ మామూలుగా శుభకార్యాలు అయితే చేయరు. పుష్యమాసం ఎలాగూ శూన్యమాసం కాబట్టి ఆ నెల రోజులు మాత్రము శుభకార్యాలు అనేవి జరగవు. అంటే వివాహ ముహూర్తాలు కానీ, ఇంకా గృహప్రవేశము, గృహారంభము, తదితర ముహూర్తాలు, దేవతా ప్రతిష్టలు అట్లాంటివి ఏవి ఉండవండి. కాకపోతే ఏంటంటే సాధారణ పనులు, అలాగే చిన్నపిల్లలకి అంటే అన్నప్రాసనం చేయడానికి కానీ, లేకపోతే ఊయల్లో వేయడానికి కానీ, శ్రీమంతం చేయడానికి కానీ, వ్యవసాయ పనులకి అలాంటివి మామూలుగా చెప్పుకోవడానికి మాత్రం ఉంటాయి. బార్సాలు అనేది చేసుకోవచ్చు, దానికైతే తప్పు లేదండి. ఇక చూద్దాము మనము జనవరి 2025 క్యాలెండర్ ఎలా ఉండబోతోంది అనే విషయం అనేది. జనవరి 1వ తారీఖున శుక్ల విధియ అండి, అంటే పుష్యమాసము శుక్ల విధియ, బుధవారము ఉత్తరాషాఢ నక్షత్రము. అన్నప్రాసనానికి పిల్లలకి అన్నప్రాసనం చేస్తాం కదా, ఊయల్లో వేయడానికి, అలాగే సీమంతం చేయడానికి, అద్దె ఇల్లు మారడానికి, వ్యాపారము, వాహన ప్రారంభము, రిజిస్ట్రేషన్స్ చేసుకోవచ్చు. అంటే మీరు భూమి కొంటే కనుక రిజిస్ట్రేషన్స్ అనేవి చేయించుకోవచ్చు. పెళ్లి చూపులు ఏర్పాటు చేసుకోవచ్చు అండి. మామూలుగా పిల్లగాడు అయితే చూసుకోవచ్చు. మీరు మాట మంతి మాత్రం ఈ నెలలో చేసుకోకూడదు అనమాట. తర్వాత చేసుకొని మాట్లాడుకొని అప్పుడు మీరు లగ్గాలు అనేవి పెట్టుకోవచ్చు. అంటే ఎంగేజ్మెంట్ అనేవి చేసుకోవచ్చు అనమాట. శుభాకాంక్షలు తెలుపుకోవడానికి, అంటే ఫస్ట్ తారీఖు కాబట్టి ఆంగ్ల సంవత్సరాది కాబట్టి మీరు శుభాకాంక్షలు అనేవి తెలుపుకోవడానికి ఈ రోజున బాగుంది. అయితే 2వ తారీఖు వచ్చేసి తదియ, గురువారము, శ్రవణ నక్షత్రము. అన్నప్రాసనానికి అంటే పిల్లలకి ఆడపిల్లలు అయితే 5 నెలల 5 రోజు అలా చేస్తారు, మగపిల్లలు అయితే 6 నెలల 6 రోజు చేస్తారు కదా. అలా అన్నప్రాసనం చేయడానికి బాగానే ఉందండి. అలాగే సీమంతం చేయడానికి, పిల్లల్ని ఊయల్లో వేయడానికి, అద్దె ఇల్లు మారడానికి, వ్యాపారము, వాహన ప్రారంభాలకి, రిజిస్ట్రేషన్స్ చేయించుకోవడానికి, పెళ్లి చూపులకి బాగానే ఉంది. ఇక ఉదయం 11:22 తర్వాత సాధారణ పనులకు కూడా ఈ రోజున బాగానే ఉందండి. మరి 3వ తారీఖు వచ్చేసి చవితి, శుక్రవారము, ధనిష్ట నక్షత్రము. పిల్లలకు అన్నప్రాసనం చేయడానికి, అలాగే సీమంతం చేసుకోవడానికి, ఊయల్లో వేయడానికి చంటి పిల్లల్ని ఈ రోజున బాగుంది. అలాగే ఉదయం 11:18 తర్వాత పెండి చూపులు అనేవి ఏర్పాటు చేసుకోవచ్చు. అలాగే భూమి రిజిస్ట్రేషన్స్ చేయించుకోవచ్చు. వాహన ప్రారంభాలు, వ్యాపారము సంబంధించిన మాటలు ఏమైనా మాట్లాడుకోవాలంటే మాట్లాడుకోవచ్చు. ఇక 4వ తారీఖు వచ్చేసి పంచమి, శనివారము, శతభిష నక్షత్రం అండి. అన్నప్రాసనం చేయవచ్చు పిల్లలకి, అలాగే ఊయల్లో వేయవచ్చు చంటి పిల్లల్ని, అలాగే సీమంతం అనేది చేయవచ్చు కడుపుతో ఉన్న వారికి. 3వ నెల కానీ, 5వ నెల కానీ, 9వ నెల కానీ వాళ్ళ ఆనవాయితీ ప్రకారం వాళ్ళు చేసుకోవచ్చు. ఇక అద్దె ఇల్లు మారడానికి కూడా ఈ రోజున బాగానే ఉంది. అలాగే వాహన ప్రారంభము, వ్యాపారము, పెళ్లి చూపులు ఏర్పాటు చేసుకోవడానికి, భూమి రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి ఈ రోజున బాగుందని ఇచ్చారండి. మరి 5వ తారీఖు వచ్చేసి షష్ఠి, ఆదివారము, పూర్వభద్ర నక్షత్రము. వాహన ప్రారంభాలకి, పెళ్లి చూపులు ఏర్పాటు చేసుకోవడానికి, అలాగే సాధారణ పనులకి ఈ రోజున బాగుందని ఇచ్చారు. అలాగే ఆపరేషన్స్ చేయించుకోవడానికి బాగుందని ఇచ్చారండి. మరి 6వ తారీఖు వచ్చేసి సప్తమి, సోమవారము, ఉత్తరాభాద్ర నక్షత్రము. రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చు ఈ రోజున. అలాగే వ్యాపారము, వాహన ప్రారంభము, పెళ్లి చూపులకి, అలాగే సాధారణ పనులు ఏర్పాటు చేసుకోవడానికి, అంటే సాధారణ పనులు ఏమైనా ఉంటే చేసుకోవడానికి ఈ రోజున బాగుందన్నమాట. ఇంకా 7వ తారీఖు వచ్చేసి అష్టమి, మంగళవారము, రేవతి నక్షత్రం అండి. ఈ రోజున మాత్రము ఆపరేషన్స్కి మాత్రమే బాగుందని ఇచ్చారు. ఇంకా 8వ తారీఖు వచ్చేసి నవమి, బుధవారము, అశ్విని నక్షత్రము. అన్నప్రాసనం చేయవచ్చు పిల్లలకి, అలాగే పిల్లల్ని ఊయల్లో వేయవచ్చు. అంటే 21 రోజు కానీ, లేకపోతే 23 రోజు కానీ, 29వ రోజు కానీ నెలలోపు చేయొచ్చు. అలాగే 3వ నెల వచ్చిన తర్వాత కూడా మీరు ఊయల్లో వేయవచ్చు. ఇంకా సీమంతం చేయడానికి, అలాగే అద్దె ఇల్లు మారడానికి కూడా మీకు బాగానే ఉంది. అలాగే ఉదయం 10:58 తర్వాత రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చు అని ఇచ్చారు. వ్యాపారము, వాహన ప్రారంభము, పెళ్లి చూపులు ఏర్పాటు చేసుకోవచ్చు అని ఇచ్చారు. ఇంకా 10వ తారీఖు వచ్చేసి ఏకాదశి. 9వ తారీఖు అయితే ముహూర్తాలు ఏం లేవని ఇచ్చారండి. 10వ తారీఖు వచ్చేసి ఏకాదశి, శుక్రవారము, కృత్తిక నక్షత్రము. ఆపరేషన్స్ చేయించుకోవచ్చు. అలాగే రోహిణి వచ్చిన తర్వాత మధ్యాహ్నం 1:15 తర్వాత, అంటే రోహిణి నక్షత్రం వచ్చిన తర్వాత వ్యాపారము, వాహన ప్రారంభము, రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి, పెళ్లి చూపులు ఏర్పాటు చేసుకోవడానికి బాగానే ఉందండి ఇవాళ. ఇంకా 11వ తారీఖు వచ్చేసి ద్వాదశి, శనివారము, రోహిణి నక్షత్రం మిగులు. అన్నప్రాసనం చేయడానికి బాగానే ఉంది. అలాగే ఊయల్లో వేయడానికి, ఇంకా సీమంతం చేయడానికి బాగానే ఉంది. ఉదయం 10:46 తర్వాత రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చు అని ఇచ్చారు. అలాగే వ్యాపారము, వాహన ప్రారంభాలు చేయించుకోవచ్చు అని ఇచ్చారు. మధ్యాహ్నం 1:13 తర్వాత మృగశిర నక్షత్రం వచ్చిన తర్వాత కూడా బాగుందని ఇచ్చారు. ఇక 12వ తారీఖు వచ్చేసి చతుర్దశి, ఆదివారము, మృగశిర నక్షత్రము. అన్నప్రాసనం చేయించుకోవచ్చు అండి.
ఊయల్లో వేయవచ్చు పిల్లల్ని. అలాగే సీమంతం చేయడానికి బాగానే ఉంది. అద్దె ఇల్లు కూడా మీరు మారవచ్చు. ఇక ఆర్ద్ర నక్షత్రం వచ్చిన తర్వాత సాధారణ పనులు మాత్రము ఈ రోజున బాగానే ఉందని ఇచ్చారండి. 13వ తారీఖు వచ్చేసి పౌర్ణమి, సోమవారము, ఆర్ద్ర నక్షత్రము, సాధారణ పనులకి అలాగే నూతన వస్తు ప్రారంభము ఈ రోజున చేసుకోవచ్చు అని ఇచ్చారు. ఈ రోజున చూడండి, సోమవారం ఆరుద్ర నక్షత్రం. ఆరుద్ర నక్షత్రం అంటే శివునికి చాలా ఇష్టమని అంటారు. ఈ రోజున రుద్రాభిషేకం చేయించుకోవడం అంటే శివునికి అభిషేకం చేయించుకోవడం వల్ల మనకి ఏమైనా జాతక దోషాలు ఉంటే కనుక తొలగిపోతాయని అంటుంటారు. కాబట్టి మీరు శివాలయంలో కానీ లేకపోతే మీ ఇంట్లో కానీ ఏకాదశి రుద్రాభిషేకం చేయించుకోండి. మీ ఇంట్లో చికాకులు ఏమైనా ఉంటే, లేకపోతే మీరే స్వయంగా చేసుకోవచ్చు. అంటే కొంతమందికి దేవతార్చన అనేది ఉంటుంది కదా, వారైతే చేసుకోవచ్చు. కాబట్టి సోమవారం ఆరుద్ర నక్షత్రం వస్తే కనుక మనము శివుడికి అభిషేకం చేసుకుంటే చాలా మంచిది. ఇక 14వ తారీఖు వచ్చేసి బహుళ పాడ్యమి అంటే పుష్య బహుళ పాడ్యం అనమాట. కృష్ణపక్షము, మంగళవారము, పునర్వసు, పుష్యమిలకు శస్త్రచికిత్సలకు బాగానే ఉందని ఇచ్చారండి. ఈ రోజున అంటే ఈ రోజున మనకి మకర సంక్రమణం జరుగుతుంది కాబట్టి పెద్దలకి అంటే కొంతమంది ఇప్పుడు నాన్ వెజ్ తినే వాళ్ళు అయితేనేమో మీకు ఏ వంటలు చేస్తారో ఆ వంటలన్నీ చేసి వాళ్ళ ఫోటోలు పెట్టుకొని వాళ్ళకి బట్టలు పెట్టి మామూలుగా నైవేద్యం అని పెడతారు. అంటే నేను చిన్నప్పుడు చూశాను, మా ఫ్రెండ్స్ అలా చేసేవాళ్ళు అనమాట. వాళ్ళు స్వయంపాక దానం కూడా బ్రాహ్మణులకు ఇచ్చేవారు అనమాట. మామూలుగా మనం బ్రాహ్మణం అయితే కనుక స్వయంపాక దానం ఇచ్చుకోవడం కాకుండా మనం బ్రాహ్మణులను పిలిచి ఆ రోజున మన పితృదేవతలకి ఆహ్వానం చేసినట్టుగా వాళ్ళకి భోజనం అనేది పెడితే మనకి మంచిదన్నమాట ఈ రోజున. ఎందుకంటే ఉత్తరాయణ పుణ్యకాలము ఈ రోజున మనకి ఉంటుంది కాబట్టి ఈ రోజున అలా చేస్తే మంచిదండి. పెద్దలు తృప్తి పడతారు. పితృదేవతలకి పితృతర్పణం అనేది ఈ రోజున చేస్తే మంచిది. ఇక 15వ తారీఖు వచ్చేసి విద్య, బుధవారము, పుష్యమి నక్షత్రము, అన్నప్రాసనము చేయడానికి, ఊయల్లో వేయడానికి, సీమంతం చేయడానికి, అద్దె ఇల్లు మారడానికి ఈ రోజున బాగానే ఉందండి. అలాగే ఉదయం 10:30 తర్వాత సాధారణ పనులకి బాగానే ఉందని ఇచ్చారండి. మరి 17వ తారీఖు వచ్చేసి చవితి, శుక్రవారము, మఘ నక్షత్రము, అన్నప్రాసనం చేయవచ్చు ఈ రోజున. అలాగే పిల్లల్ని ఊయల్లో వేయవచ్చు. సీమంతంకి బాగానే ఉంది ఈ రోజున. అలాగే ఉదయం 10:23 తర్వాత సాధారణ పనులకి బాగానే ఉందని ఇచ్చారండి. మరి 18వ తారీఖు వచ్చేసి శనివారము, పుబ్బ నక్షత్రము, పెళ్లి చూపులు మీరు ఏర్పాటు చేసుకోవచ్చు. అలాగే వాహన ప్రారంభము, వ్యాపారము సంబంధించి ఏమైనా మాట మంత్రి ఏదైనా ఉంటే చేసుకోవచ్చు. 10:19 తర్వాత సాధారణ పనులు అనేవి మీరు ఏదైనా ఉంటే చేసుకోవచ్చు. 19వ తారీఖు వచ్చేసి షష్ఠి, ఆదివారము, ఉత్తర నక్షత్రము, అన్నప్రాసనము, అలాగే ఊయల్లో వేయడానికి పిల్లలకి, ఇంకా సీమంతం చేసుకోవడానికి కూడా ఈ రోజున బాగుందని ఇచ్చారండి. 10:15 తర్వాత ఉదయము పెళ్లి చూపులు అనేవి ఏర్పాటు చేసుకోవచ్చు అని ఇచ్చారు. అలాగే వాహన ప్రారంభం కూడా మీరు చేసుకోవచ్చు. ఇంకా వ్యాపారము సంబంధించి ఏమైనా మాట మంది ఏమైనా ఉంటే చేసుకోవచ్చు. ఏమైనా సామాన్లు కనుక తెచ్చుకోవాలనుకుంటే తెచ్చుకోవచ్చు అనమాట. ఇంకా 20వ తారీఖు వచ్చేసి షష్ఠి, సోమవారము, హస్త నక్షత్రం అండి. అన్నప్రాసనము చేయడానికి ఈ రోజున బాగానే ఉంది. అలాగే పిల్లల్ని ఊయల్లో వేయడానికి బాగుంది. ఇంకా సీమంతం చేయడానికి కూడా బాగానే ఉంది. అద్దె ఇల్లు మారడానికి కూడా ఈ రోజున బాగానే ఉందండి. అలాగే ఉదయం 10:11 తర్వాత వ్యాపారము, వాహన ప్రారంభాలకి సంబంధించి అలాగే రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చు అని ఇచ్చారు. పెళ్లి చూపులు కూడా మీరు ఏర్పాటు చేసుకోవచ్చు అనమాట. ఇక 21వ తారీఖు వచ్చేసి సప్తమి, మంగళవారము, చిత్త నక్షత్రము, వ్యవసాయ పనులకి బాగానే ఉందని ఇచ్చారండి ఈ రోజున. మరి 22వ తారీఖు వచ్చేసి అష్టమి, బుధవారము, స్వాతి నక్షత్రము, అన్నప్రాసం చేయవచ్చు పిల్లలకి. అలాగే చంటి పిల్లల్ని ఊయల్లో వేయవచ్చు. ఇంకా సీమంతం చేయవచ్చు, అద్దె ఇల్లు మారవచ్చు. అలాగే 10:03 తర్వాత రిజిస్ట్రేషన్ చేయించవచ్చు, భూమి రిజిస్ట్రేషన్స్. అలాగే వ్యాపారము, వాహన ప్రారంభాలమే చేయించవచ్చు. ఇంకా పెళ్లి చూపులు కూడా మీరు ఏర్పాటు చేసుకోవచ్చు అండి ఈ రోజున. ఇంకా 23వ తారీఖు వచ్చేసి నవమి, గురువారము, విశాఖ నక్షత్రము, ఆపరేషన్స్ చేయించుకోవచ్చు అని ఇచ్చారండి ఈ రోజున. మరి 24వ తారీఖు వచ్చేసి దశమి, శుక్రవారము, అనురాధ నక్షత్రము, అన్నప్రాసనం చేయడానికి, అలాగే ఊయల్లో వేయడానికి, సీమంతం చేయడానికి, అద్దె ఇల్లు మారడానికి ఈ రోజున బాగానే ఉందండి. మరి ఉదయం 9:55 తర్వాత వ్యాపారము, వాహన ప్రారంభాలు, రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చు అని ఇచ్చారు. పెళ్లి చూపులు కూడా ఏర్పాటు చేసుకోవచ్చు అని ఇచ్చారండి. మరి 25వ తారీఖు వచ్చేసి ఏకాదశి, శనివారము, జ్యేష్ఠ నక్షత్రము, చెవులు కుట్టించడానికి ఆడపిల్లలకి చెవులు కుట్టించవచ్చు. సంవత్సరం లోపు కుట్టించవచ్చు. అలాగే 3వ సంవత్సరం వచ్చిన తర్వాత కుట్టించవచ్చు. ఇక వ్యాపారము సంబంధించి ఏదైనా మాట మంది చేసుకోవడానికి ఈ రోజున బాగుందని ఇచ్చారండి. 25వ తారీఖు వరకే ఉన్నాయండి మంచి రోజుల వరకు, అంటే మామూలుగా ఇట్లా సాధారణ పనులకి. ఇంకా 26, 27, 28, 29 అయితే ఏమీ లేవన్నమాట. మీరు ఇవి కూడా చేయడానికి లేవు. కాబట్టి ఇంకా జనవరి 30 తారీఖున మాఘమాసం మనకి జ్వరబడుతుంది కాబట్టి శుక్ల పాడ్యమి, మాఘ శుక్ల పాడ్యమి, తత్కాల విద్య కూడా ఉంది. అయితే గురువారము ధనిష్ట నక్షత్రానికి వివాహము, అలాగే గృహప్రవేశం చేయడానికి బాగానే ఉంది. రాత్రి 10:01 తర్వాత కూడా వివాహము, గృహారంభము, గృహప్రవేశ ముహూర్తాలు మీరు పెట్టించుకోవచ్చు. తెల్లవారితే మీకు 4 గంటల
59 నిమిషాల తర్వాత మీరు బోరింగ్ కూడా వేయించుకోవచ్చు. అలాగే 31 తారీఖున విధియ శుక్రవారము శతభిష నక్షత్రానికి వివాహ ముహూర్తాలు బాగానే ఉన్నాయి. ఇక అంటే వివాహ ముహూర్తాలు పెట్టించుకోవచ్చు. గృహారంభం అంటే శంకుస్థాపన, భూమి పూజ అంటారు కదా, అవి కూడా పెట్టించుకోవచ్చు. అలాగే గృహప్రవేశ ముహూర్తాలు కూడా మీరు పెట్టించుకోవచ్చు. ఇల్లు కట్టించుకోవడం అయిపోయినట్లయితే ఈ రోజున గృహప్రవేశం అనేది చేసుకోవచ్చు అనమాట. ఉపనయనము అంటే మనకి మగపిల్లలకి ఒడుగు చేస్తారు కదండి, ఉపనయనం చేయడానికి కూడా ఈ రోజున బాగుందని ఇచ్చారు. అయితే ఉత్తరాయణం వచ్చిన తర్వాతనే మగపిల్లలకి ఉపనయనం అనేది చేస్తారనమాట. కాబట్టి ఈ రోజున చక్కగా ఉపనయనం కూడా పిల్లలకి చేసుకోవచ్చు అనమాట. దేవతా ప్రతిష్టలు కూడా ఈ రోజున బాగుందండి. కాబట్టి మీరు ముందే ఏమైనా ఉంటే ఈ రోజులలోనే మీరు మాట్లాడుకొని ప్రతిష్టలకి ముహూర్తం అనేది పెట్టించుకోండి. ఇక ఉదయం 11:54 తర్వాత కూడా మీకు వివాహ ముహూర్తాలు పెట్టించుకోవచ్చు. అలాగే గృహప్రవేశ ముహూర్తాలు కూడా పెట్టించుకోవచ్చు అని ఇచ్చారండి. మరి రాత్రి ముహూర్తాలు కూడా ఉన్నాయి. 1:45 తర్వాత రాత్రి వివాహము, గృహారంభము, గృహప్రవేశము, అలాగే మీరు బోరింగ్ కూడా వేయించుకోవచ్చు. ఎప్పుడంటే తెల్లవారుజామున 4:55 తర్వాత, అంటే తెల్లవారితే మీకు ఫిబ్రవరి 1వ తారీఖు వస్తుందన్నమాట. బోరింగ్ అనేది వేయించుకోవచ్చు. ఇదండి మరి జనవరి 2025 క్యాలెండరు ఇలా ఉండబోతోంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. పక్కనే ఉన్న గంట సింబల్ని ఆల్ అని ట్యాప్ చేయండి. దాని ద్వారా నేను వీడియోస్ పోస్ట్ చేయగానే మీ దాకా నోటిఫికేషన్స్ అనేవి వస్తాయి. కాబట్టి నేను వీడియో పెట్టగానే మీరు చూడగలుగుతారు. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలండి. మరొక వీడియోతో మీ ముందుంటాను.